అండి. హలో ఆ, వినిపిస్తుందా? సార్ చెప్పండి. అది వాళ్ళు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈవీఎంల గురించి ఏం మాట్లాడారో, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఏ రకంగా బయటకు వస్తాయి, ఎవరు తీయగలరు అని అప్పుడే మాట్లాడి ఈరోజు ఈ రకంగా మాట్లాడితే ఎలాగని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరిగినప్పుడు నేను ఇంతకుముందే ఒకసారి చెప్పినాను మీకు డిబేట్ లోనే. ఓ 48 లక్షల ఓట్లు ఎట్లా మెజార్టీ వచ్చినాయనేది మాత్రమే కదా. ఇప్పుడు 48 లక్షలు నీకు ఎలక్షన్ రోజుకు వచ్చిన ఓట్లకు కౌంటింగ్ రోజుకు తేడా ఎందుకు వచ్చిందో అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఎన్నికల కమిషన్ కు. ఎన్నికలు నడిపించినటువంటి వ్యక్తులకు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ విధంగా అట్లా ఎలక్షన్ రోజు ఒక రకము, కౌంటింగ్ రోజు ఒక రకం రాలేదు కదా. ఈ రెండు రకాలు వచ్చింది కదా. ఈ రెండు రకాలు రావడం వల్లే కదా ఈ తేడా అంతా. ఎన్నికల కమిషన్ మేము ఆ రోజు మార్చడానికి మా చేతిలో ఏమీ లేదు కదా. మేము ఆ రోజు డీజీపీలను, డిఎస్పీలను, లేక ఎస్పీలను, కలెక్టర్ను వాళ్ళే గలాటలు పెట్టి వాళ్ళే దౌర్జన్యం చేసి, ఆ దౌర్జన్యం చేసిన తర్వాత వాళ్ళే కంప్లైంట్ చేసి 3 పార్టీలు కలిసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతే రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ భయపడిపోయి వాళ్ళు ఏం చెప్తే అది విన్నారు కదా. నిన్న కూడా మన పులివెందులో చూస్తున్నాం కదా. ఒక కుర్రాడు పోయి పోలింగ్ ఆఫీసర్ ఎదురుగా కూర్చొని తన గుద్దిపోయి లోపలేసి వచ్చాంటే అందరూ కల్లారా కనిపిస్తున్నారు కదా. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? మన కళ్ళ ముందర కనిపించినట్టు మనం మర్చిపోయి మనం ఏదేదో మాట్లాడుకుంటా పోతే మనం ఏదో డిబేట్లు కూర్చున్నప్పుడు అవతలని మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాలాగారు చెప్పారు, ఏమి అమరావతి అయితే మునిగిపోయింది వాస్తవం కదా. 25,000 ఎకరాలు ఇల్లు అదనంగా కొట్టేశాడా. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములన్నీ కొట్టేసి వీళ్ళు శాశ్వతంగా రాష్ట్రంలో మొత్తం వీళ్ళే అధికారంలో ఉండాలి, శాశ్వతంగా వీళ్ళే కోటీశ్వరులుగా ఉండాలి, వీళ్ళ పార్టీలే కోటీశ్వరులుగా ఉండాలి, వీళ్ళ పార్టీ నాయకులు అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్లలో ఎంపీటీసీకి 10 కోట్లు, జడ్పీటీసీకి 20 కోట్లు, ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచాలనే ఉద్దేశంలో భాగంగానే కదా వీళ్ళు అక్కడే అమరావతి కావాలా, అదే డెవలప్ కావాలా, అక్కడే కావాలని ఆ చుట్టుపక్కల నాగార్జున కాదండి, ఇప్పుడు ఆగస్ట్ 14th ఇమేజ్ కూడా ఆయన చూపిస్తున్నారు. అదిగో ఆ ఇమేజ్ ఎక్కడ మునిగిపోయిందని అడుగుతున్నారు. ఒకటి కడితే ఏమవుతుంది? ఒకటి కట్టేంత మాత్రం ఆ ఇమేజ్ చూపించినంత మాత్రం పూర్తి అయిపోయినట్టు కాదు కదా. ఆ కలర్ కొట్టుకోవడానికో లేక కంప చెట్టు కొట్టుకోవడానికి పనికొచ్చినవన్నీ రాజధాని అయితే ఎంత అవుతుంది? రాజధాని మనం తీసుకునేది ఇప్పుడు దాదాపు 33,000 ఎకరాలు తీసుకొని 15,000 ఎకరాలు దాదాపు గవర్నమెంట్ భూమి పెట్టుకొని మళ్ళీ తర్వాత 40,000 ఎకరాలు పెట్టి కొంటున్నామంటే ఏంది అర్థం? ఆ 40,000 ఎకరాల్లో అది ఒకటి చాలా, ఆ 100 ఎకరాల్లో 1,00,000 ఎకరాల్లో ఇది ఒకటి సరిపోతుందా? ఇవన్నీ కట్టాల్సినప్పుడు కట్టేటప్పుడు ఇవన్నీ వానలు ఇచ్చిన తర్వాత మునిగిపోయిన తర్వాత అక్కడ మనుషులే పోలేని పరిస్థితి ఉంటే ఏం చేస్తాం అనమాట? అనవసరంగా ఆడే అంత ప్రిస్టేజ్ ఎందుకు? మీరు మాత్రమే బాగుండాలి. ఆ రాష్ట్రంలో ప్రజలు బాగుండకూడదా? రాష్ట్రంలో ప్రజలు బాగుండాలనే ఉద్దేశం మీకు ఉండదా? కేవలం మీరు బాగుండాలి, మీరు కొన్నారు భూములు కాబట్టి మీ భూములు రేట్లు పెరగాలి, మీరు మీ కుటుంబ సభ్యులంతా బాగుండాలి, మీ పార్టీ బాగుపడాలి, మీరు అదే ఉద్దేశంతో పెట్టుకున్నారు. రాష్ట్రం ఏమైపోతే మాకేం లేనుకుంటున్నారు. ఇప్పటికి 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఇంతవరకు చేసింది లేదు, పాడలేదు. అనవసరంగా మీరు చెప్పుకుంటూనే ఉన్నారు. మమ్మల్ని మా గురించి మాట్లాడతారు, మేమేం చేయలేదని. 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు ఇళ్ల పట్టాలకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. దాదాపు 87,000 కోట్లు ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టినాం, 90,000 కోట్లు దాదాపు పెన్షన్లకు ఇచ్చినాం. మేము మా గురించి మాట్లాడేది 2,70,000 కోట్లు మేము డైరెక్ట్ గా ప్రజలకు అందించే 2,50,000 కోట్లు ఇండైరెక్ట్ గా అందించినాం. మేము తెచ్చింది మొత్తం 3,30,000 కోట్లు. వీళ్ళు తెచ్చిండేది ఆ రోజే 4 లక్షల పైన కోట్లు తెచ్చినారు. ఈ రోజు ఇప్పటికే 2 లక్షల కోట్లు తెచ్చినారు. తెచ్చింది ఒకటి కూడా కనపడలేదు. సూపర్ 6 అంటే అది ఒక్కటి 1,000 రూపాయలు పెన్షన్ పెంచింది తప్ప ఇవన్నీ ఏది కూడా ఇంతవరకు సరిగ్గా అమలు కాలేదు. 16 నెలలు అవుతుంది. 16 నెలలైనా కూడా ఈ రోజుకి అది పూర్తిగా అమలు చేయలేకుండా ఉండి వాళ్ళు డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి ఆ 3 నాయకులు వేదికల మీద బ్రహ్మాండంగా మాట్లాడి ఈ రోజు మెగా డిఎస్సీ 16,000 పోస్టులు రిలీజ్ చేసి ఆ 16,000 పోస్టులకు సంబంధించి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు. దీన్ని కలిపి 16,000 ఇస్తే రాష్ట్రంలో అప్పుడు 20 లక్షల పోస్టులు ఫిలప్ చేసినట్టే మేము మళ్ళీ చెప్పుకుంటామంటే ఎట్లవుతుంది? మొన్న కదా అమ్మఒడికి సంబంధించి ఆ తల్లి దీవెన పేరు మార్చి ఇచ్చినారు. ఆ తల్లి దీవెన ఇచ్చిన తర్వాత ఏమంటున్నారు? ఇంకా మొత్తం అయిపోయినాయి, ఏమన్నా మాట్లాడితే నేలకు మందం ఉంటాము, నేలకలు కోస్తాము, కొడతాము, తిడతామని బెదిరిస్తున్నారు. వీళ్ళు ఏదన్నా మాట్లాడి ఏది చేయకపోయినా కూడా మేము చేయలేదని అడిగితే మమ్మల్ని బెదిరిస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే దాడులు చేస్తారు, ఇంకా అతిగా కొంచెం ఎక్కువైతే చంపేస్తారు. చంపేసిన తర్వాత వీళ్ళు ఏం చేసినా కూడా ఊర కూర్చోవాలి. ఊర కూర్చున్న తర్వాత ఆ పోలీసులను మాట్లాడకూడదు, ఈ నాయకులను మాట్లాడకూడదు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అమ్మాయిలను అబ్బాయిలను రకరకాలుగా చేసుకుంటా పోతుంటే ఆ చేసినటువంటి వాళ్ళని పట్టుకోండి అంటే వాళ్ళని ఇచ్చిపెట్టేసి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు క్వశ్చన్ చేసే వాళ్ళని తీసుకొచ్చి కొట్టి తిట్టి జైల్లో పెడితే అరే మీరు ఈ విధంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా ప్రవర్తించిన వాళ్ళు ఎక్కడైనా వదిలిపెట్టము, చట్టపరంగా మిమ్మల్ని తీసుకొచ్చి మేము శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ మీ మాత్రం మేము మదనపల్లి రోడ్డు హైవేలో పర్మిషన్ తీసుకొని ఊర్లోకి పోయి 60 గలాటలు పెట్టుకొని ఆ ఎస్పీని కొడతా, ఈ ఎస్పీని కొడతా, మీ పోలీసులు బట్టలు ఇప్పుతా, మిమ్మల్ని లోటమ్మని తిప్పుతా అని మాట్లాడే మాటలు మర్చిపోతే ఎట్లా? మనం 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మనమే స్పృహ కోల్పోయి మాట్లాడితే పిల్లలు మాట్లాడుకునేటువంటి
మాట్లాడుకుంటారు, మాట్లాడిండొచ్చు. మీరు మాట్లాడేది తప్పు కాదు, మేము మాట్లాడింది తప్పు అనుకుంటే ఎట్లవుతుంది? మీరు అంతా కాదండి మీ నాలుగు మాట్లాడినారు కాదు కదా. మోహన్ రెడ్డి గారు, ఆయన వంశీ చెప్పేది ఏంటంటే మీరు ఎలా ఓడిపోయారో జిల్లాకి, ఆ జిల్లాకి సంబంధించిన కారణాలు ఒక్కొక్క జిల్లాకి కూడా ఎందుకు ఓడిపోయారో కారణాలు చెప్తారంటున్నాడు ఆయన. వర్మ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ఎవరితోటి? రిలీజ్ చేయమని చెప్పండి. ఏ జిల్లాకి ఎవరెవరు ఎట్టెట్టు ఓడిపోయినారో చెప్పమనండి. ఏ జిల్లాలో ఎట్టెట్టు గెలిచినారో మేము చెప్తాము. ఏ ఏ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారో మేము చెప్తాము. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి తెచ్చి పెట్టారో మేము చెప్తాము. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని అబద్ధాలు చెప్పి గెలిచినారో మేము చెప్తాము. 143 హామీలతో పాటు మళ్ళీ ఒక సూపర్ 6 అనే ఒక హామీలు ఇచ్చిన చెప్పినది మేము చెప్తాము. ఓకే. మేము ఇచ్చే వాటిని అదనంగా ఇంకా ఇస్తాము. సరే, ఇప్పుడు ఏంటి భవిష్యత్తు ప్లాన్ ఏంటి మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు 5,000 నుండి 10,000 ఇస్తామని చెప్పినారు సార్. అది గుర్తు పెట్టుకోండి. ఏంటి వాలంటీర్కి మీరు future? ఇచ్చింది కాదండి. 5,000, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. కాదు. మేము 10,000 ఇస్తామని వినండి, చెప్తున్నారు. వినండి. ఓకే. వాటిని చెప్పమనండి. సరే, అవన్నీ మోహన్ రెడ్డి గారు, చెప్పండి. మోహన్ రెడ్డి గారు, జిల్లాల వారిగా లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్ 2లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. ఎప్పుడన్నా ఆయన అరెస్ట్ చేయొచ్చు. భారతి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని జరుగుతున్న ప్రచారం. సో ఢిల్లీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు టచ్లోకి వెళ్తున్నారట, అక్కడ ఆశీస్సులు తీసుకోవడానికి చూస్తున్నారట. ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, నిజమా? ఢిల్లీ పెద్దలు ఎవరు రాజీనామాలో ఉన్నారు? ఎవరికి సంబంధం ఉంది? ఢిల్లీ పెద్దల్లో ఎవరు మనం భాగం పంచుకున్నాం? అది ఢిల్లీ పెద్దల ప్రభుత్వంలో మనం భాగము, మన ప్రభుత్వంలో వాళ్ళ భాగం ఎవరు పెట్టుకున్నారు? మీరే కదా తెల్లవారునాలు ఉండిపోయింది. ఢిల్లీ పెద్దల దగ్గరికి మీరే పోతారు. ఢిల్లీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి, ఢిల్లీ పెద్దలతో మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పోయి మీరు అన్ని చెప్పి నిలబెట్టించి సాయంత్రం లోపల చేపించండి. మీరైతే 6,500 కోట్లు మీరు స్కామ్ చేస్తారు లిక్కర్ లో. ఆ స్కామ్ లో స్టేలు తెచ్చుకుంటారు. ఆ తర్వాత 24 కేసులకు స్టేలు తెచ్చుకుంటారు. మీ కేసులకు అయితే ఎలాంటి సంబంధాలు ఉండవు. మీరైతే సత్యహరిచంద్రులు, మీరైతే శ్రీరామచంద్రులు. మేము మాత్రమే దొంగలము, మేము మంచిగా చేసిన వాళ్ళం దొంగలము. మీరు గ్రామ స్థాయి నుండి బెల్ట్ షాపులు పెట్టి గ్రామాల్లో మొత్తం దోపిడీ చేసుకొని ప్రజలను నాశనం చేసినప్పుడు మీరైతే మంచోళ్ళు. మేమైతే ఆ బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినాం. దాదాపు 2,000 షాపులు రద్దు చేసినాం. అనేకమైనటువంటి ఉదయం 8 గంటలకు తెచ్చి రాత్రి 10 గంటలకు, రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసినాం. 10 గంటలకు ఉదయం